ఇండియా వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. దాని గుండె చప్పుడు సర్వీస్ సెక్టార్. మన ఎకానమీలో 54% దీని నుంచే వస్తుంది. ఈ సెక్టార్లో దాదాపుగా 1,80,00,000 మంది పనిచేస్తున్నారు. కానీ ఇందులో 80% మంది అంటే 1,45,00,000 మంది వర్కర్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే బతుకుతున్నారు. మన ఇళ్లల్లో లీక్ అయ్యే ట్యాప్ ని రిపేర్ చేసే ఒక ప్లంబర్, కరెంటు పోతే మీటర్ బోర్డు దగ్గర నిలబడి చెమటోడ్చే ఎలక్ట్రీషియన్, మన ఇంటి దగ్గర ఒక చిన్న బ్యూటీ సెలూన్ పెట్టుకుని ఫ్యామిలీని పోషించే ఒక మహిళ, ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై దుమ్ము తినే ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, వీళ్ళే మన సిటీస్ లో ఒక అన్సంగ్ హీరోస్. వాళ్ళు లేకుండా మన రోజువారీ జీవితం కదలదు. వాళ్ళ చేతులే మన సిటీస్ ని క్లీన్ గా ఉంచుతాయి. కానీ వాళ్ళ జీవితం అది గందరగోళం, అవిశ్వాసం, మధ్యవర్తుల దోపిడీతో నిండిపోయింది. ఒక మెకానిక్ ని ఊహించుకోండి. అతను నెలకి 12,000 శాలరీతో పనిని మొదలు పెడతాడు. ఏళ్ల తరబడి చెమటోడ్చిన అతని జీతం మాక్సిమం 20,000 నుంచి 25,000 కంటే పెరగదు. ఎందుకంటే మిడిల్ మ్యాన్, కాంట్రాక్టర్స్ ఎప్పుడు ఫ్యాట్ కమిషన్ తీసుకుంటారు. కస్టమర్ ఇచ్చిన మనీలో చివరికి వర్కర్ చేతుల్లోకి చేరేది చిల్లర మాత్రమే. దాని రిజల్ట్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ముందలకెళ్లరు. ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా జీవితం దారిద్రపు బంధంలోనే కట్టబడి ఉంటుంది. అలాగే మనలాంటి వాళ్ళకి కూడా చాలా సమస్యలు. ఇవాళ ఒక ప్లంబర్ వస్తాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, ఇంకెవరో వస్తారు. తర్వాత ఎంత తీసుకుంటారో, ఏ పనితనం చూపిస్తారో తెలియదు. ఇది ఒక డబుల్ ట్రాప్. కస్టమర్స్ లో నిరాశ, వర్కర్స్ లో నిరాశ, మొత్తం రంగం అవిశ్వాసపు గాలిలో చిక్కుకుంది. ఇది భారతదేశపు వాస్తవం. మన నగరాలు నడిపే బలమైన చేతులు ఉన్నా ఆ చేతులు బలహీనంగానే మిగిలిపోయాయి. ఈ రంగం ఒక న్యూక్లియర్ పవర్ లాంటిది. కానీ అది సరిగ్గా ఆర్గనైజ్డ్ అవ్వకపోతే దేశానికి ఉపయోగం లేకుండా వర్కర్స్ కు కష్టం మాత్రమే మిగులుతుంది. ఇయర్ 2013 భారతదేశం గందరగోళంలో మునిగిపోయిన అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కొన్ని కోట్ల మంది శ్రమకు సరైన విలువ లేకుండా పోతున్న టైం అది. అప్పుడు ముగ్గురు యువకులు, అభిరాజ్, వరుణ్, రాఘవ్, ఫారెన్ లో పెద్ద కంపెనీల్లో మంచి జాబ్స్, హైపేడ్ శాలరీస్ వదిలేసి మరి ఇండియాకి తిరిగి వచ్చేసారు. వాళ్ళకి ఒక కల ఉంది, మనం కూల్ టెక్నాలజీని మాత్రమే ఎందుకు సృష్టించాలి అని. మన దేశంలో దాదాపుగా 1,40,00,000 మంది కార్మికుల జీవితాన్ని మార్చలేమా అని. వాళ్ళు ఆఫీస్ గదుల్లో కూర్చోలేదు, వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, స్ట్రీట్స్, షాపింగ్ మాల్స్, ప్రతిరోజు ఒక్కో చోటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడారు. మీ జీవితంలో పెద్ద సమస్య ఏంటి అని అడిగారు. ప్రతి ఒక్కరి నోట నుంచి వచ్చింది ఒకే సమాధానం: సర్వీస్ ప్రొవైడర్స్ పై నమ్మకం లేదు అని. వాళ్ళని కాంటాక్ట్ చేయడం కష్టం, వర్క్ క్వాలిటీ మీద నమ్మకం లేదు, ప్రైజెస్ అసలు అర్థమే కావు. ఈ ఒక్క సమాధానం ముగ్గురు మిషన్ ని ఫైనల్ చేసింది. అన్ఆర్గనైజ్డ్ లేబర్ ని ఆర్గనైజ్డ్ చేయాలి, కస్టమర్ అండ్ లేబర్ మధ్య నమ్మకాన్ని కల్పించాలి, టెక్నాలజీతో ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని తయారు చేయాలి. ఇది చిన్న ప్రాబ్లం కాదు. 1,40,00,000 మంది లేబర్ భవిష్యత్ అది. కోట్లాది కస్టమర్ల విశ్వాసం, ఒక దేశ ఆర్థిక గుండె చప్పుడు. ఇవన్నీ దానిపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఇద్దరు 27 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్స్, ఒక ఐటీ ఎక్స్పర్ట్ కలిసి ఒక మాట చెప్పారు: మనం దీన్ని మార్చేస్తామని. అలా మొదలైందే ఈ ప్రయాణం. ఒక ఫేస్బుక్ గ్రూప్ తో ప్రారంభమై ఒక $1 బిలియన్ కంపెనీగా ఎదిగిన అర్బన్ కంపెనీ కథ ఇది. 2014 జూలై 15 ఒక నార్మల్ ఫేస్బుక్ గ్రూప్ లో ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ మొదలైంది. అభిరాజ్ ఒక పోస్ట్ వేశాడు: ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని. కార్పెంటర్, ప్లంబర్, బిజినెస్ కార్డ్స్, ఏదైనా కావచ్చు. అది కేవలం ఒక చిన్న పోస్ట్ మాత్రమే, కానీ అది భారతదేశంలో ఒక పెద్ద విప్లవానికి ఆరంభం. ఒక వ్యక్తి ఫేస్బుక్ గ్రూప్ లో కామెంట్ చేశాడు: రేపటికి బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేసే వాళ్ళు కావాలి అని. అభిరాజ్ వెంటనే కాల్ చేసి ఒక ప్రింటింగ్ షాప్ ని కనెక్ట్ చేశాడు. సమస్య సాల్వ్ అయింది. మరో వ్యక్తి రాశాడు: డోర్ రిపేర్ చేయించుకోవాలి, కార్పెంటర్ కావాలి అని. అభిరాజ్ కాంటాక్ట్ చేశాడు ఈజీ ఫిక్స్ అనే ఒక చిన్న సంస్థని. డోర్ రిపేర్ అయిపోయింది. ఇలా ఒక్కో సమస్య సాల్వ్ చేస్తూ ఫేస్బుక్ గ్రూప్ లో రిక్వెస్ట్లు వందల సంఖ్యలో రావడం మొదలయ్యాయి. కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ కి కొత్త వర్క్ వచ్చింది. ఇద్దరు యువకులు గ్రహించారు, ఇక్కడ ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది అని. ఒకవైపు అభిరాజ్ ఏమో డిమాండ్ హ్యాండిల్ చేస్తున్నాడు, ఇంకోవైపు వరుణ్ సప్లయర్స్ ని వెతుకుతూ రోజుకి వందల కాల్స్ అండ్ మెసేజ్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ చిన్న ఫేస్బుక్ గ్రూప్ భారతదేశపు అన్ఆర్గనైజ్డ్ సర్వీసెస్ కి ఒక లైఫ్ లైన్ గా మారింది. కానీ ఇలా మాన్యువల్ గా కాంటాక్ట్ చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. అందుకే వాళ్ళకి కావాల్సింది ఒక ఐటీ ఎక్స్పర్ట్. అప్పుడే వచ్చాడు మూడో కోఫౌండర్ రాఘవ్ చంద్ర. ఆయన టెక్నాలజీతో ఫేస్బుక్ గ్రూప్ ని ఒక వెబ్సైట్ గా మార్చేశాడు. 2014 నవంబర్ లో అర్బన్ క్లబ్ వెబ్సైట్ లాంచ్ అయింది. 10 కేటగిరీస్ తో మొదలైంది.
కార్పెంటర్లు, ప్లంబర్స్, పెయింటర్స్, బ్యూటీ సర్వీసెస్, అదే అర్బన్ క్లాప్ సర్వీసెస్. కొన్ని నెలల్లోనే $1.5 మిలియన్ సీడ్ ఫండింగ్ వచ్చింది. 1 ఇయర్లో 10 సిటీస్లో 50 కేటగిరీస్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. కానీ నిజమైన రియాలిటీ చెక్ ఇక ముందు రాబోతోంది. అర్బన్ క్లాప్ కేవలం డిజిటల్ మ్యాచ్ మేకర్ మాత్రమే. కస్టమర్, వర్కర్ మధ్య అసలు సమస్యలు ఇంకా అలాగనే ఉన్నాయి. ఇదే వారికి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వాల్సిన టైం. ఇక్కడ మీకు ఒక కేసు వాళ్ళు ఫేస్ చేసింది మీకు చెప్తాను. ఆమె పేరు సునీత. 10 ఏళ్లుగా బ్యూటీషియన్గా పనిచేస్తుంది. రోజంతా చెమటోడుస్తూ, కానీ నెలాఖరులో తనకి వచ్చే ఇన్కమ్ మాత్రం కేవలం 12 నుంచి 13,000 మాత్రమే. సమస్య ఏంటంటే సరైన టూల్స్ లేవు, కస్టమర్ల దగ్గరేమో ట్రస్ట్ లేదు, ట్రైనింగ్ లేదు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం లేదు. సునీత లాంటి వేలాది మంది మహిళలే ఈ రంగంలో బతికేస్తున్నారు. వాళ్ళు ఉన్న విలువ మాత్రం లేకుండా పోయింది. అభిరాజ్, వరుణ్ అండ్ రాఘవ్ ఒక విషయాన్ని బాగా గమనించారు. ఫేస్బుక్ గ్రూప్, వెబ్సైట్ అండ్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ కస్టమర్ ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు అని, వర్కర్ ఇంకా బానిసగానే ఉన్నారు అని. కేవలం మ్యాచ్ మేకింగ్ తోటి మనకిది సరిపోదు, సర్వీస్ ఎక్స్పీరియన్స్ మొత్తం మార్చాలి అని వాళ్ళు అనుకున్నారు. అక్కడ మొదలైందే ఫుల్ స్టాక్ రెవల్యూషన్. మొదట ట్రైనింగ్. ఒక బ్యూటీషియన్ మ్యానిక్యూర్ చేయగలిగితే పెడిక్యూర్ నేర్పించారు. మాట్లాడే తీరు, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పించారు. ఇలా సిస్టమాటిక్ ట్రైనింగ్తో ఒక సాధారణ మహిళ ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయింది. తర్వాత టూల్స్. ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఉంది 3rd గ్రేడ్ ప్రోడక్ట్స్. అర్బన్ కంపెనీ స్వయంగా సప్లై చైన్ క్రియేట్ చేసింది. ప్రతి బ్యూటీషియన్కి స్టాండర్డైజ్ కిట్స్ ఇచ్చింది. ఇక్కడ వాళ్ళకి సర్వీస్ క్వాలిటీ ఒకేలా ఉంటుంది, కానీ కిట్స్ కొనడానికి డబ్బులు ఎక్కడివి? అర్బన్ కంపెనీ అందుకే మైక్రో ఫైనాన్సింగ్ ఇచ్చింది. ఇక పేదరికం బ్యారియర్ కాకూడదు. సునీత లాంటి వేలాది బ్యూటీషియన్స్ కి కొత్త టూల్స్ కొనుక్కోగలుగుతున్నారు ఇప్పుడు. ఇలా ట్రైనింగ్, టూల్స్ అండ్ లోన్స్ అర్బన్ క్లాప్ ఒక ఎకో సిస్టమ్ ని సృష్టించేసింది. ఇప్పుడు రిజల్ట్ ఒక మ్యాజిక్ లాగా వచ్చింది. కస్టమర్స్ కి మొదటిసారి ట్రస్ట్ బిల్డ్ అయింది. బ్యూటీషియన్స్ మొదటిసారి గౌరవాన్ని పొందారు. వీధుల్లో వర్క్ వెతుక్కుంటూ తిరిగేవారు ఇప్పుడు అర్బన్ క్లాప్ ఆఫీస్ బయట లైన్ లో నిలబడ్డారు. అర్బన్ క్లాప్ చివరికి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ని క్రాక్ చేసి పడేసింది. ఇన్వెస్టర్స్ ఈ మోడల్ ని చూసి సర్ప్రైజ్ అయ్యారు. 2015లోనే దాదాపుగా $25 మిలియన్ సిరీస్ బి ఫండింగ్ వాళ్ళకు వచ్చింది. అర్బన్ క్లాప్ ఒక సాధారణ స్టార్టప్ కాదు, ఇది ఒక కొత్త బిజినెస్ మోడల్ కి బ్లూ ప్రింట్, ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్ ని మార్చేసిన విప్లవం. ప్రతి స్టార్టప్ జర్నీలో కూడా ఒక బ్యాడ్ ఫేజ్ అనేది ఉంటుంది. అలానే అర్బన్ కంపెనీకి అది నష్టాల తుఫాను తీసుకొచ్చి పెట్టింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో రెవెన్యూ 434 crores మాత్రమే ఉన్నాయి, కానీ నష్టాలు మాత్రం 514 crores. ఒక్క సంవత్సరంలోనే డబ్బులు పోతూనే ఉన్నాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్, ట్రైనింగ్ సెంటర్స్, మార్కెటింగ్ ఖర్చులు అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేశారు, ఇంత లాస్తో ఎప్పుడు లాభాలు తెస్తారు అని. ఫౌండర్స్ సైలెంట్ అయ్యారు, కానీ లోపల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మన మోడల్ పనిచేస్తుంది, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అని. వాళ్ళు ఒక్కొక్క ఖర్చుని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు, మార్కెటింగ్ తగ్గించారు, ట్రైనింగ్ మోర్ ఎఫిషియెంట్ గా చేయడం మొదలుపెట్టారు, టూల్స్ అండ్ ప్రోడక్ట్స్ అమ్మడం మొదలుపెట్టారు. ఒక అద్భుతం జరగటం అప్పుడే మొదలైంది. ఫైనాన్షియల్ ఇయర్ 23లో నష్టాలు 40% తగ్గాయి, 308 crores మాత్రమే జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో మరింతగా తగ్గి కేవలం 93 crores మాత్రమే లాస్ అయింది. మరి ఆ తర్వాత సంస్థ చరిత్రలోనే మొదటిసారి లాభాలు చూడడం మొదలుపెట్టింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 మొదటి క్వార్టర్లో అర్బన్ కంపెనీ 12 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇక సంవత్సరం ముగిసేసరికి రెవెన్యూ 1144 crores, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే 28.5 crores గా డిక్లేర్ చేసింది. చిన్న ఫేస్బుక్ గ్రూప్ తో మొదలైన ఈ స్టార్టప్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ యూనికార్న్ గా మారింది. ఇప్పుడు ఐపీఓకి కూడా సిద్ధమవుతోంది. ఇది కేవలం ఒక కంపెనీ విజయం కాదు, భారతదేశంలోని అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కలల విజయ కథ. అర్బన్ కంపెనీ లాభాల్లోకి వెళ్ళినప్పటికీ విజయానికి మూలమైనటువంటి ఆ గిగ్ వర్కర్స్ మాత్రం రోడ్లపైకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కలల వెనక దాగి ఉన్నది ఒక కఠిన సత్యం. ఒక సర్వీస్ $1000 అయితే వర్కర్ చేతిలో మిగిలేది కేవలం 700 నుంచి 750 రూపాయలు మాత్రమే. మిగతా మొత్తం కమిషన్ పేరుతో కంపెనీ తీసేసుకుంటుంది. వర్కర్ కు వర్క్ దొరుకుతుందేమో, కానీ న్యాయం మాత్రం దొరకడం లేదు. కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్స్ తప్పనిసరిగా కొనాలని కండిషన్స్ పెట్టింది. కొనకపోతే యాప్ యాక్సెస్ ని బ్లాక్ చేస్తుంది. అందుకే వారు ఫోర్స్డ్ గా లోన్ ట్రాప్ లో చిక్కుకుపోయారు. 4.7 రేటింగ్ కన్నా తక్కువ అని అంటే కెరియర్ ముగిసినట్టే.
ఒక్క చిన్న మిస్టేక్, ఒక చిన్న కంప్లైంట్, అదే ఆ మహిళ ఉద్యోగం కోల్పోవడానికి కారణమైంది. రోజుకి 13 నుంచి 14 గంటలు పనిచేసిన సేఫ్టీ గ్యారంటీ లేదు. అయినా వాళ్ళకి బలవంతంగా యాప్ యాక్సెప్ట్ చేయకపోతే వర్క్ దొరకదు. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక బానిసత్వం. అర్బన్ కంపెనీ చెప్తోంది మేము గిగ్ వర్కర్స్ ని మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ గా మారుస్తున్నాము అని. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అవకాశం కన్నా దోపిడీ ఎక్కువ, స్వేచ్ఛ కన్నా బలవంతం ఎక్కువ. ఇది ఒక డ్యూయల్ వార్. ఒకవైపు ప్రాఫిట్స్ అండ్ ఐపీఓ కలలు, మరోవైపు నిరసనలలో రోడ్లపైన కన్నీళ్లు. అర్బన్ కంపెనీ విజయానికి ప్రైస్ చెల్లించేది ఎవరు? ఫౌండర్సా లేదా ఇన్వెస్టర్సా, లేక వీధుల్లో నిలబడి నిరసన తెలియజేస్తున్న గిగ్ వర్కర్సా? అర్బన్ కంపెనీ ఇండియాలోకి 50కి పైగా సిటీస్ లోకి అడుగు పెట్టేసింది. సర్వీసెస్ లో కూడా సాచ్యురేషన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒక ప్రశ్న, తర్వాత డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని. అక్కడే మొదలైంది ఒక భవిష్యత్తు యుద్ధం. మొదటి ప్రయత్నం కింద నేటివ్ అప్లయన్సెస్ లాంటి ఆర్ఓ ప్యూరిఫైయర్స్, హోమ్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ అర్బన్ కంపెనీ పేరుతో డైరెక్ట్ టు కస్టమర్ ని స్టార్ట్ చేసింది. కానీ ఇది ఒక చిన్న ఆట కాదు. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రాండ్ వారే నడుస్తుంది. కెంటార్వో, ఎల్జీ, వర్పుల్, ఇవన్నీ డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దిగ్గజాలు. అర్బన్ కంపెనీకి ఇది ఒక పెద్ద రిస్క్. మరి దాని ఫలితం ఒక్క రాంగ్ స్టెప్ అంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టాలు వస్తాయి. అప్లయన్సెస్ మాత్రమే కాదు, అర్బన్ కంపెనీ ఇప్పుడు కొత్త సెగ్మెంట్ మీద కూడా బెట్ చేయడం మొదలుపెట్టింది. ఎల్డర్లీ కేర్ అంటే వృద్ధుల కోసం స్పెషల్ అటెండెన్స్, పెట్ గ్రూమింగ్ అంటే పెంపుడు జంతువుల కోసం ప్రీమియం సర్వీసెస్, ఆటో రిపేర్, డోర్ స్టెప్ కార్ మెయింటెనెన్స్, హోమ్ రెనోవేషన్, ఇంటి ఇంటీరియర్స్ అండ్ పెయింటింగ్ అండ్ ఫిక్సింగ్ సర్వీసెస్. ఇవన్నీ హై టికెట్ కేటగిరీస్. కానీ ఎగ్జిక్యూషన్ లో ఒక్క తప్పు జరిగితే బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా నాశనం అవుతుంది. అర్బన్ కంపెనీ ఇప్పటికే ఒకసారి అబ్రాడ్ మార్కెట్ లో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. యుఎస్ అండ్ ఆస్ట్రేలియా రెండిట్లో షట్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త ప్రయత్నం అటు మిడిల్ ఈస్ట్ ఎక్స్పాన్షన్ లో చేస్తోంది. Noon.com తో కలిసి యుఏఈ, సౌదీ అరేబియా మార్కెట్స్ లో దూసుకెళ్ళడం మొదలుపెట్టింది. కానీ అక్కడ లోకల్ కాంపిటీషన్, రెగ్యులేషన్స్, కస్టమర్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక హై స్టేక్ గ్యాంబుల్ లాంటివి. సక్సెస్ అయితే అర్బన్ కంపెనీ గ్లోబల్ బ్రాండ్, ఫెయిల్ అయితే ఇండియాలో ఐపీఓ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అర్బన్ కంపెనీ ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇండియాలో గ్రాండ్ సక్సెస్, మరోవైపు రిస్కీ బెట్స్. భారతదేశంలో అనార్గనైజ్ సెక్టార్ ని మోడర్నైజ్ చేసిన కంపెనీ ఇది. ఇప్పుడు తన ఫ్యూచర్ నే బెట్ చేసింది. అర్బన్ కంపెనీ ఒక ఫేస్బుక్ పోస్ట్ తో మొదలై ఇప్పటి వరకు $1 బిలియన్ బ్రాండ్ గా ఎదిగింది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇది వర్కర్స్ తో పాటు ఎదుగుతుందా, లేక ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే పరిగెడుతుందా? భవిష్యత్తు ఈ యుద్ధానికి సమాధానం చెప్తుంది.